హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త విషయం ఏంటంటే ఏం లేదు కానీ నేను మన చెప్పినా కదా ఏమని మా ఇంటి పక్కట ఆంటీ నాకు రొట్టె వేసుకొచ్చి ఇచ్చింది, కూర ఇచ్చింది అని చెప్పినా కదా ఏమన్నా. అది మొక్కజొన్న రొట్టె అనమాట. ఈరోజు నేను చేశాను అనమాట మొక్కజొన్న రొట్టె. ఎట్టుందో చెప్పాలి, సరేనా? నవ్వకండి, చూడండి. అలా కొంచెం చూస్తున్నారా, కొంచెం మాడిపోయినట్టుగా ఉంది కానీ ఇట్లనే చేస్తారు అనమాట. కానీ నేను వాళ్ళు మట్టి పెంక మీద చేస్తారు, నేనేమో ఏదేమంటారు స్టీల్, అదే ఏమంటారు అది ఉంటుంది. ఈ వీడియో తీసినప్పుడు సరిగా గుర్తురాదు, పాడకూడదురా, అది పాడగాను. చెప్తా ఏంటంటే అది ఉంటుందిగా అబ్బా, మనం రొట్టెలు చేసుకున్న పెంక అంటారు కదా, స్టీల్ పెంకనా, స్టీల్ ఎందుకు అవుతుంది, అది స్టీల్ ఇనుప పెంక ఉంటుంది ఇనుముదే. సరే కానీ ఇనుప పెంక మీద చేసిన అనమాట ఈ రొట్టె. అయితే అది మట్టి దాని మీదనో కొంచెం ఇట్లా ఇట్లా నల్లగా కనిపిస్తుంది కదా, అక్కడక్కడ అట్లా కనపడదు మట్టి దాని మీద. కానీ స్టీల్ ఇది ఇదే ఇనుప దాని పెంక మీద అయితేనేమో కొంచెం ఎమ్మటే అది పల్చగా ఉంటుంది కాబట్టి వీటి ఎక్కువ అయ్యి కొంచెం మాడుతుంది అనమాట. కానీ రొట్టె కొంచెం మంచిగా వచ్చింది నాకు. ఇట్లా పలస చేసిన కాబట్టి మంచిగా వచ్చింది. వాళ్ళ చేతులతోటే వస్తారు అనమాట మొక్కజొన్న రొట్టె. గుజరాత్లో భలే చేస్తారు వాళ్ళు. చూస్తున్నాగానే 5 నిమిషాలు కాదు కదా, 2-3 సెకండ్లలో రొట్టె చేసి ఆడపడేస్తారు. కానీ నాకు ఈ రొట్టె చేయడానికి అర్ధగంట పట్టింది. ఎందుకంటే ఇలా వీడియోలో పెడదామని చేశాను అనమాట. అయితే మొక్కజొన్న పిండి మళ్ళీ అలానే అడుక్కొచ్చి మరీ చేసిన అనమాట. బాగుంది కదా, మస్తు వచ్చింది కదా, చూడండి రౌండ్గా గోల్ గోల్గా మస్తు వచ్చింది కదా. అయితే ఈ మొక్కజొన్న పిండి ఇక్కడ బాగా తింటారు అనమాట గుజరాత్ వాళ్ళు. కానీ ఇది బాగుంది, టేస్ట్ కూడా మస్తు ఉంది అబ్బా. కానీ కొంచెం మాడినట్టు కొడుతుంది, కానీ అంతకేం మాడలేదు, కొద్దిగా మంచిగా ఉంది. కానీ కాలడమే అట్లా కాల్చినాం అనమాట. ఎందుకంటే ఇది ఉడుకుతుందో ఉడకదో, లోపల పచ్చి పచ్చి కలిస్తే లోపల పచ్చిగా ఉంటుంది, అందువల్ల ఉడకదనమాట సరిగ్గా. కానీ మంచిగా కాలింది, మేము ఆల్రెడీ తిన్నాం, కొంచెం మంచిగా ఉంది. కానీ వాళ్ళు చేసిన దాని మీదకి నేను చేసింది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అలా కొంచెం లడ్డు చేస్తారు, లోపల ఉడుకుతుంది, వాళ్ళు కొంచెం మంట అనేది పొయ్యి మీద చేస్తారు. కానీ నేను గ్యాస్ మీద చేసిన కాబట్టి ఈ రకంగా వచ్చిందనమాట. కానీ మంచిగా వచ్చింది, తిన్నాం కూడా మస్తు ఉంది. కానీ మీకు కూడా చేసుకోవాలనిపిస్తే అది పిండి ఎట్లా మన గోధుమ పిండిలా కాదు చేసేది, నీళ్ళతోటి పిసికి చేయితోటి ఒత్తి కింద అదేమంటారు చెక్క ఉంటుంది కదా, మన గోధుమ పిండి చెక్క ఇట్లా ఉంటుంది కదా, దాని మీద కవర్ కట్ చేసి కవర్ తోటి ఇట్లా ఒత్తి తీసి దాని మీద పెంక ఇలా పక్కన ఎత్తేయాలన్నమాట. అట్లా ఎత్తేస్తే అది అమ్మటే తీసి కొద్దిసేపు దాకా ఉంచితే కాలి మంచి రొట్టె అవుతుంది. సరేనా? మీరు కూడా